వరంగల్లో జరగబోతున్న పార్టీ 25 సంవత్సరాల రథోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డులలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. బెల్లంపల్లి ప్రధాన కార్యదర్శి రేవల్లి విజయ్ అధ్యక్షతన వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 10 ఏళ్ల పార్టీ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశారన్నారు. కాంగ్రెస్ తో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవెల్లి విజయ్ కుమార్, షేక్ మునీర్, సాయి క్రాంతి, గుమ్మడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరియు రామ్నగర్ ఈ యొక్క వార్డు నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సభ జరగబోతున్నది. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. జై తెలంగాణ. సభకు హనుమాన్ బస్తీ మరియు రామ్నగర్ ఈ యొక్క వార్డు నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సభను జయప్రదం చేయడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సభ జరగబోతున్నది. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. జై తెలంగాణ. ఈరోజు బెల్లంపల్లి పట్టణం నుండి 34 వార్డులు అలాగే 7 మండలాల నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ఈ కార్యక్రమానికి మొత్తం చీమల దండై మరి భారీ ఎత్తున ఈ సభను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి, మా బెల్లంపల్లి నుండి దుర్గం చిన్నయ్య గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులు